గురుగారు నమస్కారం. ఏంటి ఇలా ఉన్నాడు? వెనక్కి పెట్టేసుకో. సుఖీ బావా, నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం. పాపం కొబ్బరి నూనె కాయలు లేదు. లోపలికి వెళ్ళండి. హలో కర్ర కర్ర కర్ర. కురుకురు ఎడతాడేంట్రా? తింటాడా? నీ అప్ప అది మంత్రం. ఆయన చాలా పెద్ద మాంత్రికుడు. ఎన్నో దెయ్యాలను విడగొట్టాడు. మరి చూస్తుంటే చిత్తకాతి రోజు కుక్కలను విడగొట్టే వాళ్ళ ఉన్నాడు గాని వీడు వైశ్యుని దయ్యం నుంచి విడగొడతాడా? ఆయన చాలా పవర్ఫుల్ రా. మరి ఫిగర్ ఏంటి? షుగర్ పేషెంట్ లా ఉంది. ఉందిరా, ఉందా? చాలా పెద్దదుంది. పెద్దదా? అమ్మని అమ్మ, వీడెప్పుడు చూసాడ్రా? ఆ, దెయ్యం రా మూర్ఖుడా. ఓ, చాలా పెద్ద దెయ్యమే ఉంది. కర్ర 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 రగిలిపోతుందిరా. అది ఉంది, రగిలిపోతుంది అని మాకు తెలుసు. దాన్ని తరిమి కొట్టే ప్లాన్ ఇదేరు ఉందా? చెప్పు. హోమం చెయ్యాలి, ఓ, మహాహోమం చెయ్యాలి. ఏర్పాట్లు చెయ్యరా. అలాగే సార్. చేస్తాంలే గాని హోమం చేశాక దయ్యం పారిపోలేదు అనుకో, మేము కూడా ఒక హోమం చేస్తాం. నీ గుడ్డు పగిలిపోయే హోమం. కర్ర 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 ఏర్పాట్లు చెయ్యరా మూర్ఖుడా. సరే సార్, మీరు కూర్చోండి. చూద్దాం అక్కడ కూర్చోండి సార్. దగ్గర ఎంత మసాలా ఉందో. హైం క్లీం బ్లీం. ఇదిగో కర్ర కర్ర ఇది కర్ర జూమ్ కర్ర. జూమ్. ఏమైంది గురుగారు? గురుగారిని దోమ కొట్టినట్టుందిరా. అంతేనా గురుగారే? ఓ హైం క్రీం బ్లీం. కర్ర 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 స్వాహా. అరే మళ్ళీ ఏమైంది గురుగారు? మళ్ళీ దోమ కొట్టిందిరా. ఆ. ఆ కంటిలో నీళ్ళేంటి గురుగారు? రేయ్, 2 సార్లు దోమ కొట్టింది కదా, నీళ్ళు రాకుండా పెట్రోల్ వస్తుందా? అంతేనా? క్లీం. వెనకతలు ఎవరైనా ఉన్నారా? ఎవరుండ్రు, కానీ ఎవరో ఉన్నట్టు, దోమ కుడుతున్నట్టు కాకుండా కొడుతున్నట్టు అనిపిస్తుంటది. అనిపిస్తది. ఎందుకు అనిపించదు? టీవీ ఏమో ఇక్కడ ఉంది, మరి రిమోట్ అక్కడెక్కడో ఉంది. ఎక్కడుంది? ఆ పైన రూమ్ లో ఉంది గురుగారు. అది మీరు అనుకున్నట్టు చిన్న దోమ కాదు గురుగారు, చాలా పెద్ద ఆడ దోమ, పైగా చచ్చిన ఆడ ఆత్మ దోమ. ఎవరైనా సరే నా సంగతి నీకు తెలీదు. మీకు దండం పెడతాను. అది మామూలు దెయ్యం కాదు. ఆత్మ అక్కడ ఉంటే దెబ్బ ఎక్కడ తగులుతుంది. దాని దగ్గరికి 2 నెలలు నన్ను చంపేస్తుందిరా బాబు. నన్ను ఇంకెప్పుడు ఇలాంటి పనులకు రాను. నన్ను కారులో దింపకపోయినా పాడిపోతాను. నన్ను రా బాబు. వీడు కరకరా అన్నప్పుడే అనుకున్నాను అప్పడాలు బ్యాచ్ అని. రేయ్ చిల్రా చిల్. నిమ్మకాయలను తీసుకెళ్లి నిమ్మకాయ జ్యూస్ చేయి. గీత ఏంటి? చేయిపో. చెత్తదో. ఇదిగా శాంతి, మనం తాగదాం జ్యూస్. నీకు ఇస్తా పెద్ద గ్లాసు. దా. ఆ ఉపేంద్ర పారిపోయాడు, ఈ కరకరా పారిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ ముసలని అడుగుతూ, రంగయ్య రంగయ్య రంగయ్య, ఈ ఊర్లో మాంత్రికులు లాంటి వాళ్ళు ఉన్నారా? అదే దయ్యాన్ని విడగొట్టేవాళ్ళు.
అంటే మాంత్రికులు లాంటి వారు ఎవరు లేరు గారనయ్యా. మా ఊరు గుడిలో పూజారి గారు ఉన్నారయ్యా, చాలా మంచివాళ్ళు. మాకు ఇలాంటి గాలి సోకితే ఆయన చూస్తారు. ఎక్కడ ఉంటారు ఆయన? గుడిలో ఉంటారయ్యా. నన్ను ఆయన దగ్గర తీసుకెళ్తా. అలాగే అయ్యా. పద. అక్కడేనా? ఆ. రండి అయ్యా, రండి. అయ్యా నమస్కారం అయ్యా. ఏం రంగయ్య, బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నానయ్యా. ఇతనెవరు? మన తోటలో ఉన్న బంగ్లాలోకి ఈయన వచ్చారయ్యా. మిమ్మల్ని కలవాలంటే తీసుకొచ్చానయ్యా. ఆ బంగ్లాలోనా? అవును సార్. కూర్చోండి. స్వామీజీ మీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం. ఒక్క నిమిషం మీరు కూర్చోండి. సరే స్వామి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, నీలకంఠ, రుద్రాజయ. ఓం నమః శివాయ, హర హర మహాదేవ. ఇవి స్వామివారి పాదాలు కడిగిన నీళ్లు. ఈ నీళ్లను తీసుకుని వెళ్ళి అమ్మాయి చూడకుండా తలపైన పోయండి. ఎంతటి పెద్ద దయ్యమైనా వదిలేస్తుంది. అలాగే స్వామి. అంటే డబ్బులు ఎంత? తప్పునైనా స్వామివారి పాదాలు కడిగిన నీళ్లను ధనమిచ్చి తీసుకోకూడదు, భక్తితో తీసుకోవాలి. అలాగే స్వామి, అలాగే. శుభమస్తు. వస్తానయ్యా. వెళ్ళరండి. నీకు చెప్పండి బా. చెప్పు. గిలుతావేంటి? ఏంటిది? ఇది ఈ ఊర్లో స్వామీజీ ఇచ్చారు, తులసి నీళ్లు. ఇది మనం వయసు పైన పోస్తే దానిలో ఉన్న దయ్యం వెంటనే పారిపోతుంది. అవునా? చాలా సీక్రెట్. నువ్వు పని చేయి, దీన్ని ఎక్కడ దాచిపెట్టు. నేను అడుగుతా, అప్పుడు నాకు ఇవ్వు. సరే ఇవ్వు. సరే కాదు, జాగ్రత్తగా దాచిపెట్టు. ఇవ్వు. అబ్బా. చూస్తుంటే ఇది కూడా బాగానే ఉంది బ్యాక్ నుంచి. రండి రండి, రండి. ఇదే కరెక్ట్ టైం. ఇక్కడ నుంచి పోసేద్దాం. అది దేనికి ఇచ్చాను? వీడికిచ్చాను. నేను నీకు ఇస్తే వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? అందుకే నేను నీకు ఇవ్వను. ఎక్కడ పెట్టారా? కిచెన్ లో పెట్టా. పులుసు చేద్దాం అనుకున్నావా? అక్కడైతే సేఫ్ గా ఉంటదని. పోయి తీసుకురాపో. అంటే ఒక్కడనే వెళ్ళాలా? తీసుకురాపో. ఏ తులసాకు రే కిరణ్, వస్తున్నావా? రే కిరణ్, వస్తున్నావా? వస్తున్నా వస్తున్నా. ఈ పసుపు ఎక్కడి నుంచి తేవాలి? ఇదేదో కలిపేద్దాం. డౌట్ రా. ఐడియా. రే కిరణ్, వస్తున్నావా? ఇదిగో రెడీ రెడీ. ఎంతసేపు రా? తీసుకో. వేసే వేసే వెయ్యు. బాబడ్డాయి బాబడ్డాయి. పోయింది, వెళ్ళిపోయింది. వైషు
ఏంటి అంత ఫాస్ట్గా వచ్చేసావు? దయం వెళ్ళిపోయింది కదా. హై ఫై. అబ్బా. సారీ సనా గారు, అది పులుసు చేసుకుందామని చింతపండు పిసుకుతుంటే మీ మీద వాటర్ పడింది. సారీ సారీ. అబ్బా. ఏంటో ఈ దెబ్బలు. తిందా పక్కనే ఉండమన్నా కదరా. పక్కనే ఉన్నారా రూమ్ లో? ఆ, ఛీ, ఆ స్వామీజీ కూడా నకిలీ వాళ్ళ ఉన్నాడ్రా. ఉమ్, ఆయన నకిలీవాడు కాదు. ఆయన మాటల్లో చూపులో నాకు నిజాయితీ కనిపించింది. ఉమ్. అవును ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అన్నీ ఓకే. ఏమైంటది? ఏమైంది? అయ్య బాబు దొరికిపోయింది. ఏంటిది? పొద్దున్న తెచ్చినప్పుడు తులసాకుంది, ఉమ్, మరి ఇప్పుడేంటి కరివేపాకు? కరివేపాకు. కరివేపాక. అంటే మీరు పిలిచిన కంగారులో చేయి జారిపోయింది. తులసాకు దొరకలేదు, కరివేపాకు కలిపాను. ఆగండి. వీణ్ణి కాదు, నమ్మి దీనికి ఇచ్చాను చూడు, దీన్ని. ఏంట్రా ఏంటి? ఏంటి చెప్పు.